నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దేశమంతటా సంచలనం సృష్టిస్తున్నటువంటి కోల్కతా డాక్టర్ కేసు మనందరికీ తెలుసు. సో ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ ఉషా వేమూరి గారు. మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు ఈ విషయం గురించి మాట్లాడాలంటేనే ఒళ్ళంతా గగుర్లు పుడుతుంది. చాలా భయంకరమైన సంఘటన కోల్కతాలో జరిగిన విషయం మనకి తెలుసు. చాలా భయంకరంగా హత్య చేసి చంపారు ఆ అమ్మాయిని. సో అంటే మొన్న శంషాబాద్లో ఒక కేసు జరిగింది, దిశ. అది మర్చిపోకముందే ఇప్పుడు ఇంకొక దారుణమైన హత్య మనం చూసాం. అంటే అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి సమాజంలో? ఇదేం మొదటిసారి కాదు. ఇది జరిగిన నెక్స్ట్ డేనే ఇంకొకటి యూపీలో ఇంకొక నర్స్ మీద ఇలాంటి దాడి జరగడం జరిగింది. అంటే ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటివి? దీన్ని మనం ఏ విధంగా చూడాలి? దీనికి ఒక్క కారణం కాదు, చట్టాలు కూడా చాలా ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం నిర్భయ కేసు అప్పటి నుంచి చూస్తున్నాం, అంతకుముందు నుంచి ఇంకా స్ట్రెంత్ టైటన్ చేశారు లా కూడా, కానీ అది పరిష్కరించలేకపోతుంది అలాంటివన్నీ కూడా. దీని వెనక చాలా చాలా కారణాలు ఉన్నాయి, ఒక్కటే అని కాదు. ఒక్కటి మనం వదిలేసినా కూడా కంప్లీట్ పిక్చర్ మనం ఇచ్చినట్టు అవ్వదు. అంటే ముందు సెల్ఫ్ నుంచి మొదలు పెట్టాలి, ఫ్యామిలీ నుంచి మొదలు పెట్టాలి కదా అప్బ్రింగింగ్. ఇప్పుడు పిల్లలు ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉంటే గనక మనం అమ్మాయిని ఎలా పెంచుతున్నాం, అబ్బాయిని ఎలా పెంచుతున్నాం. ఒక మూలేమో మనం మన భక్తి దీని ద్వారా ఏం నేర్పిస్తాము, ఎత్ర నార్యంతు పూజంతే ఇవన్నీ చెప్తాం. ఎక్కడైతే అమ్మాయిని రెస్పెక్ట్ ఇస్తారో, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారో అక్కడ దేవుళ్ళు మనకి దేవతలందరూ కూడా మనకి హ్యాపీ అవుతారు, మనకి వాళ్ళు బ్లెస్ చేస్తారు అని. మరి అలా ఇంటి దగ్గర మనం పూజకేమో అలా భావిస్తూ సొసైటీలోకి వచ్చాకను పిల్లల విషయంలో కూడా ఆడపిల్లని ఒకలాగా మగపిల్లాడిని ఒకలాగా పెంచి వివక్ష చూపించి వీళ్ళు చేసే తప్పు. ఇప్పుడు ఏదైనా ఇలాంటివి జరగంగానే మామూలు సమాజం కూడా ఏమంటుంది, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఆ టైంలో అక్కడికి వెళ్ళడానికి ఏమవసరం, అంత లేట్ అవర్స్ అక్కడ ఎందుకు తిరగాలి, ఇవి కాదు కావాల్సింది. పనులు ఉంటాయి, ఎన్నో రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఒక టైంలో వెళ్తే ఇది జరగచ్చు, ఇదైతే అప్రూవ్డ్, ఇది కాదు అని లేదు కదా. బట్టలు అలా వేసుకోవడం అంటే వాళ్ళకి ఎలా బట్టలు ఆ దీనికి ఎలా వాళ్ళకి ఎక్స్పెక్ట్ చేస్తారో అలాంటి బట్టలు వేసుకుంటారు, తప్పే ఉంది. అది బట్టల వల్ల మరి అలా అయితే వెస్ట్రన్ వరల్డ్లో వాళ్ళంతా అలాంటి బట్టలు వేసుకున్నప్పుడు రోజు రోజు జరగాలిగా, అవుతున్నాయా? లేదు. మన దగ్గర చీర కట్టుకున్న వాళ్ళ జోలికి ఎవరు రావట్లేదా? ఎందుకు రావట్లేదు మేడం? మరి బట్టల్ని బట్టి కాదు, ఇలాంటి ఎక్స్క్యూజెస్ కాదు. అసలు చిత్తశుద్ధి, అసలు సంస్కారం మనుషుల్లో ఉంటే గనక ఇలాంటివి జరిగే అవకాశం. పెంపకం ఫస్ట్ మనం చెప్పుకోవాలి. ఇంట్లో తల్లిదండ్రుల పెంపకం, అమ్మాయి అబ్బాయిని కూడా ఈక్వల్గా పెంచడం. వీళ్ళకి ఏదైతే మహిళా సాధికారత అని మనం వేరేగా మాట్లాడుతున్నామో అట్లాగే ఎంపవర్మెంట్ అనేది అప్బ్రింగింగ్లో చిన్నప్పటి నుంచే న్యాచురల్గా రావాలి. అమ్మాయి ఒక దీనికి ఒక పర్పస్కి, అబ్బాయికి ఒక పర్పస్కి అన్నప్పుడు, ఎవరికి ఉండే శక్తియుక్తులు వాళ్ళకు ఉన్నప్పుడు ఇద్దరిని ఈక్వల్గా ట్రీట్ చేయడం అనేది అప్బ్రింగింగ్ నుంచి మొదలవ్వాలి. వీళ్ళు ఈక్వల్గా ట్రీట్ చేసినప్పుడు కొంతవరకు అబ్బాయికి కూడా ఎలాంటి మైండ్ సెట్ వస్తుంది, నాలాగే నా చెల్లెలు కూడా నాలాగే ఇద్దరు ఒకటే. ఇప్పుడు ఇలాంటిది వాళ్ళతో మిస్బిహేవ్ చేయడానికి వీల్లేదు. ఇద్దరం ఒకటే, డిఫరెంట్ ఇవి చేస్తున్నాం కానీ ఈక్వల్ రైట్స్ ఉంటాయి, ఈక్వల్ ఇది ఉంటాయి, వాళ్ళని నేను రెస్పెక్ట్తో చూడాలి అనే అవగాహన చిన్నప్పటి నుంచి వస్తుంది. అది పేరెంట్స్ బాధ్యత, అక్కడి నుంచి పెంచడం అనేది. అలా పెంచినా వీళ్ళు పెద్దగా అయ్యి కాలేజీకి వెళ్తారు. కాలేజీలో మనం చూస్తున్నాం ర్యాగింగ్ అనే పేరుతో, లేకపోతే ఇలాగా పెద్ద పెద్ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచో బిజినెస్ బ్యాక్గ్రౌండ్స్ నుంచో వచ్చిన వాళ్ళు, రకరకాల వ్యసనాలకి బానిసలైన వాళ్ళు, డ్రగ్స్ తీసుకునేవాళ్ళు, తాగుడు ఇలాంటి వీటికి అలవాటు పడిన వాళ్ళు, వాళ్ళకి ఏమవుతుందంటే అలాంటి స్టేట్లో ఇన్ఎబరేటెడ్ కండిషన్లో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ మతి స్థిమితం ఉండదు, వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళకి మతి సరిగ్గా పనిచేయనప్పుడు, మైండ్ సరిగ్గా పనిచేయనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి ఎలా తెలుస్తుంది? చాలామందికి తర్వాత ఒకవేళ ఇది కండిషన్ నుంచి బయటకు వచ్చేసారు, ఇప్పుడు ఒక తప్పు ఆ దీంట్లో చేస్తారు, తర్వాత తప్పు నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తారు, అంతే కదా. ఇప్పుడు ఎలా జీవితం అంతా ముందుంది, 20 ఏళ్ళు లేవు, 25 ఏళ్ళు లేవు, నేను ఇట్లాంటి పని చేశాను, రేపు పొద్దున ఎట్లా. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ పెట్టడం, ఏది పేరెంట్స్ కనుక పవర్ఫుల్, దీంట్లో డబ్బులు కట్టో, లేకపోతే పోలీసులో జ్యుడిషియరీలో వీటిల్లో మనకేమైనా తెలుసు ఎవరైనా అంటే అక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నరుక్కు రావడం, వీడిని ఎట్లా బయటపడేయాలా అని చూడడం. వాడు ఒకసారి బయటపడ్డాక వాడికి ఎట్లాంటి ధైర్యం ఉంటుంది, నేనేం చేసినా పర్వాలేదులే ఇట్లాంటివన్నీ అని. అలా కాదు కదా. ఇప్పుడు ఒకటి ఏదైనా చర్యకి ప్రతిచర్య, యాక్షన్ రియాక్షన్ అనేది కామన్గా అన్నిటికీ ఉన్నప్పుడు ఇలాంటి పొరపాటు చేసినప్పుడు కూడా లా ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి. అవును, ఎవరైనా ఒకటే. అంటే లా ముందు మనకి చట్టానికి కళ్ళు లేవని చెప్పేసి అది దీనికి ఎందుకు కట్టేస్తారు? ఎవరైనా కానీ లా ముందు సమానమే అని చెప్పడానికి కదా. కదా, తప్పు ఎవరు చేసినా కూడా శిక్షకి అర్హులు వాళ్ళు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని బట్టి కానీ, వాళ్ళకి డబ్బుల్ని బట్టి కానీ, పవర్ని బట్టి కానీ సంబంధం లేదు.
అది గనక కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఇట్లాంటి నేరాలు కూడా చేయడానికి భయం ఉంటుంది జనాలకి. అవును. తర్వాత ఎందుకు మన భారత చట్టంలో వీళ్ళకి పనిష్మెంట్, క్యాపిటల్ పనిష్మెంట్స్ బయట దేశాలు కొన్ని దేశాల్లో ఉన్నట్టుగా ఎందుకు ఇవ్వట్లేదు? మనం ఏం ఆలోచించామంటే మంచి పద్ధతిలో సనాతన ధర్మం ప్రకారం వాడిని శిక్షించడం కరెక్ట్ కాదు, ఎవరైనా ఈ తప్పు చేసిన వాడిని శిక్షకి శిక్ష ప్రతిచర్య చేయడం కరెక్ట్ కాదు, ట్రాన్స్ఫార్మ్ చేసి వాడిని మామూలు సభ్య సమాజంలోకి తేవాలి అని నమ్మాం. అలా వాడిని మార్చాలి అని. కానీ అలా మార్పు జరుగుతోందా? లేదు. ఇప్పుడు లాక్ ఏంటి, మనకి ప్రూఫ్ కావాలి. ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు దానికి ఒక ప్రూఫ్ కావాలి. మరి ప్రూఫ్ చేయడానికి మనకు అక్కడ ఇన్ని రోజులు పడుతున్నప్పుడు, ఇన్నేళ్ళు పడుతున్నప్పుడు మనం ఎలా ప్రూవ్ చేయగలుగుతాం? ఏదైనా కూడా ఇంత లోపల సాక్ష్యాలు తారుమారవచ్చు, డబ్బు పెట్టి కొనుక్కోవచ్చు, ఈ వీళ్ళు చచ్చిపోవచ్చు కొంతమంది, ఇంకా దే విల్ బి నో మోర్ అనుకో. ఇంకా అసలు వాడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే పరిస్థితి ఎక్కడ ఉంటుంది ఇన్నేళ్ళు అవుతుంటే? అలాగే మేడం, ఇంకొక పాయింట్ అంటే ఇప్పుడు మీరు సాక్ష్యం బయటికి రావడానికి ఇంత టైం పడుతుంది అంటున్నారు కదా, ఒకవేళ సాక్ష్యం బయటికి వచ్చినా కూడా హంతకులకి శిక్ష కూడా పడదు. అందుకనే వీళ్ళకి ఇంకొంచెం ధైర్యం ఎక్కువ అవుతుంది. మన ఇండియాలో అన్ఫార్చునేట్లీ మనకి లా సరిగ్గానే ఉన్నా కూడా దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం అనేది జరగటం లేదు. చట్టాన్ని కరెక్షన్స్ ఎక్కడైతే చేయాలో మిగిలిన అన్ని లాలకి కరెక్షన్స్, ఇన్కమ్ ట్యాక్స్ అనగానే దాన్ని మనం ప్రతి సంవత్సరం మనం లిమిట్స్ పెంచుకోవడం, ట్యాక్స్ రేట్లు పెంచడం అన్నీ చేస్తున్నారు. ఎందుకు? ఇన్ఫ్లేషన్లు అవన్నీ దృష్టిలో పెట్టుకుని మనకు వస్తున్న దీన్ని బట్టి మార్పులు మరి మిగిలిన వాటిల్లో, ముఖ్యమైన వాటిల్లో ఎందుకు చేయలేకపోతున్నాం? చెయ్యాలి. అన్నీ కూడా మార్పులు చేసుకోవాలి కాలమాన పరిస్థితుల్ని బట్టి. ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు దాని టైం వచ్చినప్పుడు చేస్తానని కాదు, వెంటనే ఫాస్ట్ ట్రాక్ వెంటనే జరగాలి అవి. అట్లా దాన్ని ప్రయారిటీ మీద తీసుకుని మాకు ఇంకా కేసెస్ పెండింగ్ ఉన్నాయి, ఇది ఎమర్జెన్సీ కేసులో ఇప్పుడు డాక్టర్ దగ్గరకు ఒక పేషెంట్ వస్తాడు, ఆయన దగ్గర మనం అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళిన కేసులు చూసేది ఒక లైన్ ఉంటుంది. ఎమర్జెన్సీతో వచ్చిన వాడిని నేను చూడను, నువ్వు తర్వాత రా అని ఏ డాక్టర్ అండు, ప్రాణం పోవచ్చు అప్పటికి. ఎమర్జెన్సీకి పక్కన ఇంకో లైన్ ఉంటుంది, ఇది ఎమర్జెన్సీ. హెల్త్కి అది ఎలా ఎమర్జెన్సీయో లీగల్ ఇష్యూస్కి ఇది ఎమర్జెన్సీ అనుకుని ఇలాంటి కేసుల్లో ఇమ్మీడియట్గా వారం రోజుల లోపల మొత్తం తేల్చేయాలి అసలు. అలా చట్టాలకు కూడా మార్పులు చేసుకుంటే తప్పు చేసేవాడికి కూడా కొంచెం భయం ఉంటుంది. అంటే నేను చట్టానికి అధిగమించి నేను తప్పించుకోలేను అనే భయం ఉంటుందన్నమాట, వెంటనే అవుతుంది అని. ఆ మార్పు ఆ డైరెక్షన్లో రావాలి. దానికి కూడా అందరం ఫైట్ చేయాలి, ఒక్కొక్కటి. మనం ఏంటంటే గవర్నమెంట్ని కూడా మనం ఇన్ఫ్లుయెన్స్ చేసి కనీసం కొంత రిక్వెస్ట్ ద్వారా, డిమాండ్స్ ద్వారా, రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ల ద్వారా ఇలాంటివి చేస్తే కనీసం కొంతైనా మార్పు తెచ్చే అవకాశం ఏమైనా ఉంటుందేమో అని ఆశ. కామన్ మ్యాన్గా, ట్యాక్స్ పేయర్గా మనందరికీ ఆ రైట్ ఉంది, క్వశ్చన్ చేసే రైట్. ముందు మన సేఫ్టీ సెక్యూరిటీ ఇష్యూస్ కదా ఇవి. అలాగే మ్యామ్, ఇది మొన్న హైదరాబాద్లోనే జరిగింది, ఒక స్కూల్లో జరిగింది. ఇది ఒక హై స్కూల్లో 9th క్లాస్ అబ్బాయి, చిన్న పాప LKG ఫస్ట్ క్లాస్ చదువుకునే ఆ అమ్మాయి మీద స్కూల్ వాష్రూమ్లో ఆ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేశాడు. అంటే ఈ చిన్న పిల్లల్లో కూడా ఈ ఆలోచనలు వస్తున్నాయి. అవును, దానికి మళ్ళీ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న సమాజం దీన్ని కాకుండా టెక్నాలజీని బ్లేమ్ చేయాలి ఇక్కడ. అంటే టెక్నాలజీని కంప్లీట్గా బ్లేమ్ చేస్తే మరి మనకు పాజిటివ్ సైడ్స్ మనం వాడుకోవడానికి ఎట్లా? అలా అని పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా ఉంటామా? ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో ఆన్లైన్ క్లాసెస్కే కాదు, వాళ్ళ సెక్యూరిటీ కోసం వాళ్ళు స్కూల్కి బయటికి వెళ్తే జాగ్రత్తగా ఇంటికి వస్తున్నారా, ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారని కనుక్కోవడానికైనా వాళ్ళకి ఫోన్ ఇవ్వాలి కదా. మరి ఫోన్ లాంటి పెద్ద ఆయుధం వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు దాని ద్వారా వాళ్ళు ఏమేం చూస్తున్నారో, దేనికి అలవాటు పడుతున్నారో ఎలా తెలుస్తుంది? వాళ్ళు చూడకూడని దృశ్యాలు, చూడకూడని ఏజ్లో, చిన్నతనంలోనే ఇలాంటివన్నీ ఫోన్ కానీ వేరేది వైలెన్స్, క్రైమ్ ఇలాంటివన్నీ అందులో చూస్తున్నారనుకో, వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అని విచక్షణ? ఒక వయసు వచ్చే వరకు పేరెంట్స్ మనం వద్దు అని చెప్తే వినరు వాళ్ళు. అందుకని ఏంటంటే ఎలా నియంత్రణ చేయాలి అని అంటే ఏం యాప్స్ ఫోర్బిడనో, ఏవి వాళ్ళ దాంట్లో వేయకూడదో, ఏవి వాళ్ళు స్ట్రిక్ట్గా చూడడానికి అసలు మనం అలౌ చేయకూడదు ఒక ఏజ్ వచ్చే వరకు, వాటిని గట్టిగా నియంత్రించాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద, సొసైటీ మీద, స్కూల్ మీద ఉంది. స్కూల్ మీద కూడా ఇప్పుడు ఈ పిల్లలు కూడా చిన్నవాళ్లే కదా, ఈ మగపిల్లలు ఎవరైతే ఇలాంటివి చేశారో అసలు వాళ్ళకి సహజంగా బాడీలో మార్పులు వచ్చి యుక్త వయసు వచ్చే వరకు కూడా కలగని భావాలు, కలగకూడని భావాలు అంత చిన్న వయసులో కలుగుతున్నాయంటే అర్థం ఏంటి? క్యూరియాసిటీ. ఇప్పుడు కంపేర్ చేయడానికి మనం చెప్పుకుంటున్నది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించకపోయినా కుంతీదేవి మహాభారతం గురించి చెప్పుకున్నప్పుడు ఏం చేసింది ఆవిడ? ఆ వరం ఏదో ఆవిడకి సహజంగా దీంట్లో పుత్రుడు కావాలి అని అంటే సూర్యభగవానుడు ఇస్తాడంటే అది ఎంతవరకు పనిచేస్తుందో చూద్దామని క్యూరియాసిటీతో ఆవిడ కోరుకుంది. పుత్రుడు పుట్టాకేం చేసింది? ఇవన్నీ ఆలోచించి నదిలో వదిలేసింది.
అంటే ఏ వయసుకి ఎప్పుడేం చేయాలో అది తెలియకుండా మనం వరాలు కోరుకున్నా కూడా నష్టం అవుతుంది అని ఆ కథ చెప్తోంది మనకి కదా. ఎప్పుడు తెలియాలో అప్పుడే తెలియాలి ఏదైనా కూడా. అంతకంటే ముందర తెలిసినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఇలాగే ఉంటాయి. అలాగే పిల్లలకి కూడా, అమ్మాయికి అబ్బాయికి కూడా, ఒకప్పుడు ఈ మాట చెప్తున్నందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా, కానీ కూడా చెప్పాలి ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఏ వయసులో ఎలా ఉండాలని ఒకప్పుడు చెప్పాల్సిన ఏజ్ కంటే ఇప్పుడు చాలా చిన్న వయసు నుంచే చెప్పాల్సి వస్తుంది. అవును, 2 ఏళ్ళ 3 ఏళ్ళ పిల్లలకు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈ కామాంధులకు అసలు వయసుతో సంబంధం లేదు. పెద్ద అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితి, ఎవరిని నమ్మలేని పరిస్థితి. మరి తన డిఫెన్స్ తనకు నేర్పించాలంటే తల్లి జాగ్రత్తగా తను అర్థం చేసుకునేటట్టుగా, భయపడకూడదు, అలా అని తను ఏం చేయకుండా ఇగ్నోరెంట్గా ఉండకూడదు. కానీ 2 ఏళ్ల పిల్లకి ఏం చెప్తుంది? కానీ బై బర్త్ ప్రతి వాళ్ళకి కూడా నేను గమనించింది యాజ్ ఏ సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్, రెస్పాన్స్ టు స్టిమ్యులై ప్రతి వాళ్ళకి బై బర్త్ ఉంటుంది. చిన్న పిల్లలు, మాటలు రాని వాళ్ళు, ఉయ్యాల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి గబుక్కుని ఎత్తుకుంటే ఏం చేస్తారు? ఏడుస్తారు. అంటే ఇప్పుడు ఈ మధ్య ఆ అమ్మాయి ఎవరు, సింగర్ ఎవరో, అది కూడా కొంచెం నెగిటివ్గా వైరల్ అయింది వీడియో. ఓకే, చిన్మయి ఇది కూడా ఈ విషయంలో. అంటే వాళ్ళ ఫాదర్ ఎత్తుకుంటే తప్పేంటి అని చెప్పి కొంతమంది అదేమిటి ఇది అని. అలా కాదు, తను అక్కడ చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే పిల్లకి కానీ పిల్లవాడికి కానీ ఎంత చిన్నపిల్లలైనా వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది. వాళ్ళు వద్దు అన్నప్పుడు వద్దు అంతే. ఎత్తుకోవద్దు అంటే ఎత్తుకోకూడదు. ఆ టైం తనకు అసలు ఎత్తుకోవడానికి తను ఇష్టపడలేదు అని అంత చిన్న పిల్ల దగ్గర నుంచి కూడా మనం అది ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడు, ఏడవగలిగినప్పుడు, ఇలా ఎవరైనా ముట్టుకున్నప్పుడు వాళ్ళ టచ్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది కదా. కాకపోతే చిన్నతనం వల్ల భయపడచ్చు. అంటే వాళ్ళు ఏమైనా అంటారేమో, లేకపోతే రేపు పొద్దున వాళ్ళు బెదిరిస్తే నేను మళ్ళీ చెప్పకూడదేమో అని. అందుకని తల్లి ఏంటంటే చాలా చిన్న వయసు నుంచే కూడా స్నానం చేయిస్తున్నప్పుడు ఎప్పుడో ఏది అలౌడ్, ఏది నాట్ అలౌడ్, ఏది పెద్దవాళ్ళకి చెప్పాలి, వేరే వాళ్ళ బిహేవియర్ వీళ్ళతో ఉన్నప్పుడు అనేది తల్లి ఎడ్యుకేట్ చేయాలి. అబ్బాయిలకు కూడా, తండ్రి కూడా. తండ్రి ఒకవేళ చాలా ఇళ్లలో వీళ్ళ కోసం తండ్రి స్నానం చేయిస్తూ ఉండొచ్చు పిల్లకి. తల్లి ఆఫీస్కి వెళ్ళి షిఫ్ట్లకి వీటికి వెళ్తూ ఉంటే చక్కగా నెమ్మదిగా వాళ్ళకి అర్థమయ్యే భాషలో, భయానకంగా కాకుండా, ఎవరైనా కూడా కొంతవరకు నీ దగ్గరికి నీ ఇష్టం లేకుండా నీ దీన్ని బియాండ్ యువర్ ఇది ఇట్లాంటి పనులు చేసినప్పుడు నువ్వు ఊరుకోకూడదు, ప్రొటెస్ట్ చేయాలి, ఊరుకోకూడదు, నీకు ఇమ్మీడియట్గా మాకు ఇంటికి వచ్చి మాలాంటి వాళ్ళకి చెప్పాలి అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి. అన్ఫార్చునేట్లీ అది చాలా చిన్న ఏజ్ నుంచే నేర్పించాల్సి వస్తుంది. బట్ చుట్టూ ఎన్విరాన్మెంట్ అలా ఉంది కాబట్టి తప్పడం లేదు మనకి, మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి. ఓకే, అలాగే మేడం, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ టెక్నాలజీ అవ్వచ్చు, లేకపోతే ఈ డ్రగ్స్, ఈ మందు, అంటే ఇప్పుడు ఇదంతా విచ్చలవిడితనం అయిపోయింది. మీరు నమ్మరు, కొన్ని కాలేజెస్లో డైరెక్ట్గా ఈ గాంజా, డ్రగ్స్ అక్కడ పిల్లలకు అమ్ముతున్నారంట. ఇలాంటివి కొన్ని ఇన్సిడెంట్స్ నేను చూశాను, కొన్ని నేను విన్నాను. అంటే ఇట్లా ఈ విచ్చలవిడితనం ఎక్కువ అవడం వల్ల ఇలా సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయని మనం అనుకోవచ్చా? తప్పకుండా. ఆ విచ్చలవిడితనం ఒకసారి వీళ్ళు ట్రై చేసి చూసినప్పుడు, కాలేజీల్లో ఇలాంటి చోట్ల జరిగినప్పుడు, సప్లై చేసే వాళ్ళని పెట్టినప్పుడు, దీనికి గవర్నమెంట్కి బాధ్యత లేదా? ఉంది. మనం భయపడతాం అలా అనడానికి. గవర్నమెంట్ ఏం చేస్తోంది? ఒక రెవెన్యూ మోడల్, బిజినెస్ మోడల్ డెవలప్ చేసి పనిచేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొత్తల్లో కూడా ఒక మాట అన్నారు, ఉక్కుపాదం పెట్టి మేము ఈ డ్రగ్ అడిక్ట్స్ అందరినీ కూడా ఈ డ్రగ్ మెనేజ్ లేకుండా చేస్తాము అని. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఎందుకంటే లీడర్షిప్ అలాంటి రోల్లో ఉన్నవాళ్ళు చేయాల్సిన పని అది. నిజంగా అలా చేస్తే బాగుంటుంది. ఏమని, ఈ డ్రగ్స్ ఎక్కడైతే అమ్ముతున్నారో, ఎవరు దీని వెనకున్నారో, పొలిటీషియన్స్ ఎంత పవర్ఫుల్ వాళ్ళు ఉన్నారో, బిజినెస్ వాళ్ళు ఎవరు ఉన్నారో, హూ ఎవర్ హీ మే బీ, ఇలాంటివి అసలు ఫర్మ్గా నో అని చెప్పి కంట్రోల్ చేయగలిగిన కంట్రోల్ మెకానిజం గవర్నమెంట్ కనుక ఫాలో అయితే కాలేజీల్లో అసలు ఇలాంటివి అలౌ చేసే పని లేదు. కాలేజ్ ఏమిటి, ఎక్కడైనా కూడా. కొన్ని దేశాల్లో, ఇప్పుడు బయట దేశాల్లో మనం చూస్తాం, డ్రగ్స్ కానీ ఇట్లాంటివన్నీ చేస్తే వాళ్ళు ఊరుకోరు, చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఇస్తారు. ఈ కొకేన్ ఇవన్నీ బ్యాన్ చేశారు. కొన్ని పారాసెటమాల్ ఇలాంటివి కూడా కొన్ని వాడకూడదు, హెల్త్కి మంచిది కాదంటే బ్యాన్ చేశారు. మరి మనం ఎందుకు ఇంకా వాడుతున్నాం అలాంటివన్నీ? అంటే గవర్నమెంట్ దాని మీద వస్తున్న రెవెన్యూ చూసి ఊరుకుంటోంది కదా, మరి అది తప్పు కదా? వాళ్ళకి బాధ్యత లేదా? గవర్నమెంట్ వైపు నుంచి ఏం చేయాలి? ఎంత రెవెన్యూ అయినా రాని, అదే బిజినెస్ మోడల్లా చూడడం మానేసి, వెల్ఫేర్, పీపుల్ మంచి కోసం ఏం చేయాలో అలాంటి డెసిషన్ చూసి ఆల్టర్నేటివ్స్ తీసుకుని ఫర్మ్గా దీని మీద యాక్షన్ తీసుకునే మెకానిజము వాళ్ళ వైపు నుంచి చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం కేసేసినా కూడా అది ఎన్నాళ్ళకి తేలక వాళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకుని బయటపడుతూ ఉంటే దీనికి న్యాయం ఎప్పటికీ జరుగుతుంది
కాబట్టి గవర్నమెంట్ది పెద్ద బాధ్యత ఉంది ఇందులో. చట్టాలు తీసుకురావడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేట్టు చూడడం. అలాగే మనం ఈ కోల్కతా కేసు గురించి మాట్లాడుకుంటే కనుక ఆ అమ్మాయి కేసులో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అందుకే అక్కడ గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు చట్టం ఎవరికైనా ఒకటే అయినప్పుడు అందులో అంత పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? అదే అంటే ఇప్పుడు అక్కడ లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మామూలుగా అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే పార్టీ అక్కడ రూల్ చేస్తోందో వాళ్ళ బ్లాక్ మనీ ఇదంతా కూడా ఈ కాలేజ్ దీని ద్వారా నడుపుతున్నారనేది ఒక వర్షన్ ఒకటి ఉంది. సో వాళ్ళకి వీళ్ళకి నెక్సెస్ ఉందని, అక్కడి నుంచి వస్తున్న డబ్బులు, వీళ్ళు డబ్బులు సంపాదించేది, పార్టీకి ఇచ్చే ఫండ్స్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అలా వాళ్ళకి నెక్సెస్ ఉంది అని. సో ఇప్పుడు ఇలాంటిది ఉన్నప్పుడు మనము డ్రాయింగ్ రూమ్లో కూర్చుని మనం చర్చ చేస్తూ వాళ్ళ గురించి ఇది దిగిపోవాలి, అది చేయాలి అని అనడం కాదు. నిజంగా వాళ్ళకే గనక ఒక ఇది బాధ్యత లేని పని, కంట్రీకి నష్టం అవుతుంది అని గ్రహించుకున్న వాళ్ళైతే అసలు ఇలాంటి వాళ్ళు ఎవరు దీన్ని వెనక్కున్నారో వాళ్ళని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని పక్కకు పెట్టాలి కదా. వాళ్ళు చేయలేకపోతే ఒకవేళ ముఖ్యమైన పాత్ర వాళ్ళు పోషించి చేయాల్సిన లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, సేఫ్టీ సెక్యూరిటీ ఇష్యూస్ వాళ్ళు చేయలేకపోతే సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే కంట్రీ మొత్తం వాళ్ళకి బాధ్యత కాబట్టి చేస్తారు డెఫినెట్గా. అది టైం పడుతుంది, ఇది ప్రూవ్ అయ్యి లీగల్ మ్యాటర్ కాబట్టి మనం దాని మధ్యలో మనం మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు సిబిఐ వాళ్ళ ఎంక్వైరీలో ఏమేమని తేలుతుందో, ఎవరెవరు ఇన్వాల్వ్ అని తేలుతుందో బయటకు వచ్చాక అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కనుక సరైన యాక్షన్ తీసుకోకపోతే, సిబిఐ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నడుస్తున్న సంస్థ కాబట్టి వాళ్ళ ఫైండింగ్స్ని బట్టి ఎవరు గిల్టీ అని ప్రూవ్ అయిందో దానికి తగిన చర్య సెంట్రల్ గవర్నమెంట్ స్ట్రిక్ట్గా తీసుకోవాలి. ఒక అమ్మాయికి జరిగిన హత్యని దీన్ని ఒక పొలిటికల్ గొడవగా మారుస్తున్నారు అని అంటున్నారు. సో దీని మీద అది కూడా జరుగుతుంది. ఒపీనియన్ అంటే కరెక్టే. ఇప్పుడు పొలిటికల్గా ఎందుకు చేయాలి? అసలు మనం ఆలోచించాల్సింది మానవతా దృక్పథంతో. ఒక మహిళ ఎవరైనా అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, వేరే నర్స్ అవ్వచ్చు, అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అవ్వచ్చు, ఊడ్చే అమ్మాయి అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఎవరికైనా ప్రాణమాన సెక్యూరిటీ తనకి ఇవ్వాల్సిన బాధ్యత మనకి హాస్పిటల్కి ఉంది కదా, సంఘానికి ఉంది, హాస్పిటల్కి ఉంది, అందరికీ ఉంది. ఎవరైతే ఎంప్లాయర్ తను హైర్ చేసుకుంటున్నారో ఈ అమ్మాయి బేసిక్ సెక్యూరిటీ, సేఫ్టీ ఇష్యూస్ వాళ్ళు చూసుకోవాలి కదా. మరి అది లేనప్పుడు క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు అనేమో పొలిటీషియన్స్ అంటారు. ఎందుకంటే అపోజిషన్ పార్టీలు వీళ్ళు ఉన్నప్పుడు నేను బాగానే చేస్తున్నాను కానీ వాళ్ళు అని. కానీ మోరల్ రెస్పాన్స్ ఒకప్పుడు దీనికి నేను చెప్పాలి అని అంటేనమ్మా, రైల్వేస్లో మినిస్టర్గా ఉన్నప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు వాళ్ళ అమ్మగారికి కూడా తెలియదు తను రైల్వే మినిస్టర్ అని. అలా ఉండేది. అంటే ఆయనకున్న బెనిఫిట్స్ ఏంటి అని. ఎక్కడో ఒక దగ్గర ఒక యాక్సిడెంట్ ఏదో అయితే మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని రైల్వే మినిస్టర్గా రిజైన్ చేశారు ఆయన. ఆ చిత్తశుద్ధి ఈరోజు ఉందా ఎవరికైనా? కానీ ఇక్కడ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నా బిడ్డకి అన్యాయం జరిగింది అనుకోని నేను రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాను అనుకునేలేదు కదా. మరి ఇక్కడ రిజైన్ చేశాడు, కానీ మళ్ళీ వెంటనే వేరే దగ్గర పోస్ట్ వెళ్ళారు కదా. అందుకని ఇవన్నీ ఏంటంటే స్వీట్ టాక్, మనం ఏదైతే మామూలుగా జనం అందరూ విని మంచి మాటలు ఏదైతే కవరప్ మాస్కులు వేసుకుని తిరుగుతూ ఉంటాం, రకరకాల మాస్కులు. మంచిగా అనిపించుకోవాలి, మంచి ఇది చేయాలి అని అంటే ఏదో నా పిల్లలాంటిది అంటే నీ పిల్లలాంటిది అయితే నువ్వు అసలు అట్లా యాక్ట్ చేస్తావా? ఫైట్ చేయకుండా ఇంకొక దగ్గర పోస్టింగ్ ఎలా పోస్టింగ్ తీసుకోవడం ఏంటి? ముందు అవన్నీ కూడా ఏదైతే అక్కడ ఉన్నాయో అవన్నీ కూడా చేసేసారు కదా. మొత్తం అసలు సాక్ష్యాలన్నీ కూడా ఏం లేకుండా చేశారు కదా. నిజంగా నువ్వు చిత్తశుద్ధుండి మాట్లాడేవాడివైతే, ఒక మానవీయ దృక్పథంతో ఒక మనిషి అనుకుని ఆలోచించి ఎంపతితో కనుక నువ్వు డీల్ చేసేవాడు అయితే, అది లేకపోయినా కనీసం బాధ్యతాయుతమైన ప్రిన్సిపల్గా నువ్వు ఉన్నప్పుడు నువ్వు బాధ్యత తీసుకుని హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్గా నువ్వు చేయాల్సిన పనైనా నువ్వు చేయాలి కదా. అది లేకుండా ఊరికే ఎన్ని మాటలు మాట్లాడినా వేస్టే. అది చిత్తశుద్ధి లేదు. తన బాగు కోసం ఏం చేయాలో అదే తను చూసుకుంటున్నాడు. తన దగ్గర లేనప్పుడు ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ తన మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకా అదే అవుతుంది ఇప్పుడు. ఎవరైతే ఇతను సంజయ్ రాయ్ బయటకు వచ్చాడో, హత్య నేనే చేశాను అని చెప్పి బయటికి రావడం జరిగింది, ఆయనకు అసలు శిక్ష పడే అవకాశం ఉందా? పడుతుంది. ఎందుకంటే మెయిన్ దొరికింది అతనే కాబట్టి, అతను ఒకడే అని పడుతుంది. కానీ అతనికి కూడా ఏంటంటే, నేననేది ఏంటంటే 5-6 ఎన్ని ఉన్నాయో ఇంకా మనకి తెలియదు దీని వెనక కోణాలు. అసలు ఏం జరిగింది అనేది మొత్తం బయటకు వచ్చే వరకు కూడా అసలు యాక్చువల్ స్టోరీ తెలియదు. 5గురా 4గురా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, దీని వెనక అసలు బిగ్గర్ పిక్చర్ ఏంటి, ఏది దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయికి కూడా చాలా విషయాలు తెలియడం వల్ల ఆ అమ్మాయిని ఇట్లా ముందరే హతమార్చి తర్వాత ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారా? ఒక అతన్ని ఫ్రంట్ ఫేస్ పెట్టి మిగిలిన వాళ్ళందరూ తెరవనుకున్నారా తప్పించుకోవడానికి? ఇవన్నీ కూడా బయటకు వచ్చాక అతనికి శిక్ష పడుతుంది. అసలు అతని ఇది చూస్తే కనుక మనం మెంటల్ స్టేట్ చూస్తే అతను అసలు మామూలు మనిషి కాదమ్మా.
మామూలు మనుషులు ఎవరు అంత కూల్గా ఇలాంటివన్నీ చేసేది నిద్రపోవడాలు, లేకపోతే నన్ను ఉరి తీసినా పర్వాలేదు అండాలు, 4 పెళ్ళిళ్ళు చేసుకుని నలుగురిని హింసించడాలు, ఒక అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకోవడాలు ఒక వైఫ్, ఇవన్నీ జరగవు. అసలు అతనికి అంత పవర్ ఎవరిచ్చారు? అతను వాలంటీర్ కదా, అతని పరిధిలో అతను లేకుండా ఎక్సీడ్ అయ్యి మొత్తం హాస్పిటల్లో ఏ ఫ్లోర్ అంటే ఆ ఫ్లోర్ వెళ్ళే పవర్ ఎవరిచ్చారు? దాని వెనక ఎవరి హస్తం ఉంది? ఆ వెనకున్న వాళ్ళది బయటికి తీస్తే వీడి ధైర్యం ఏంటో మనకు తెలుస్తుంది, ఏది ఇంత చేశాడు అని. ఎందుకంటే ఎప్పుడు అతను ఒక్కడు అయితే ఇంతంత పెద్ద పనులు చేయలేడు. రెండోది అతని మానసిక స్థితి ఇప్పుడు, అందుకనే కూడా సిబిఐ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, అతను చెప్పిన దానికి ఓదానికి సంబంధం లేదు కాబట్టి వాళ్ళు ఏంటంటే మొత్తం వేరే టైప్ ఆఫ్ టెస్టులు కూడా, సైకోమాటిక్ టెస్టులు కొన్ని, ఈ లై డిటెక్టర్ లాగానే అతని సైకలాజికల్ అనాలిసిస్ చేసే టెస్టులు ఉన్నాయి. అది దాని ద్వారా అతని ప్రవృత్తి, అతని మానసిక స్థితి ఎట్లా ఉందో కనిపెట్టడానికి ట్రై చేస్తున్నారు. అంటే అతను నార్మల్ అని నేను అనుకోను, నార్మల్ కాదు, అతను ఒక బీస్ట్ కంటే అధ్వానమైన మనిషి. ఎందుకంటే అతని అలవాట్లు కానీ, అతను మొబైల్లో చూసే ఇది వీడియోలు కానీ తర్వాత ఇంత భయంకరంగా ఒక మనిషిని హింసించే ప్రవృత్తి కానీ, ఇవన్నీ ఆలోచిస్తే అతను నార్మల్ హ్యూమన్ బీయింగ్ కాదు, ఒక బీస్ట్. ఆ బీస్ట్ ఎట్లా బిహేవ్ చేస్తాడో అతను అలాగే ఉన్నాడు. కానీ అలాంటి వాళ్ళు సభ్య సమాజంలో ఉండడానికి వీల్లేదు, అంతే కదా. ఇప్పుడు అతను ఎందుకు అలా ఉన్నాడు అనేది కాదు, అలా ఉన్నవాడిని మనం సమాజానికి దూరంగా పెట్టాలి, పనిష్మెంట్ ఇచ్చి జైల్లో కూర్చోపెట్టడమో లేకపోతే ఇంకేదైనా. అంతేగాని మనుషుల మధ్య మామూలు వాళ్ళకి హింస చేసేటట్టు తిరిగే అవకాశం ఇవ్వకుండా ఉండడం చేయడమే మనం లా అండ్ ఆర్డర్ చేయాల్సిన పని. అది అంత తొందరగా జరిగితే వేరే వాళ్ళకి అంత మేలు. అలాగే మమతా బెనర్జీ గారి మీద కూడా రకరకాల కమెంట్స్ వస్తున్నాయి. మమతా బెనర్జీ కాదు, మమతా బేగం అని చెప్పి. సో అంటే దీని గురించి మీ ఒపీనియన్? అంటే ఏంటంటే పర్సనల్ ఒపీనియన్ కాకపోయినా మెజారిటీ అనేది ఏంటంటే సెక్యులర్ అనే మాట కింద మన దేశంలో ఏమైపోతుందంటే, ఇంట్లో కూడా మనం చూస్తూ ఉంటాంగా, పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారు, మెత్తగా ఉండే పిల్లలు ఉంటారు, కొంచెం గడుసుగా ఉండే పిల్లలు ఉంటారు. మెత్తగా ఉండే పిల్లల్ని గడుసు వాళ్ళు ఏం పని చేసినా కూడా నువ్వే ఊరుకో, పెద్దదానివి కదా, లేకపోతే ఎప్పుడు మంచిగా ఉండేదాన్ని వాళ్ళు గొడవ చేస్తారు, ఊరుకోరు, నువ్వే సర్దుకుపో, ఇట్లా చెప్తారు. ఇదే పద్ధతి ప్రతి చోట సైకలాజికల్ ప్లే నడుస్తూ ఉంటుంది. సెక్యులర్ అంటున్నారు. సెక్యులర్ అంటే అసలు ఏ పేరు తీసుకోకూడదు, అన్నీ ఒకటే అని కదా. మరి ఒకళ్ళని ఒక పేరు తీసుకుని మిగిలిన వాళ్ళని నోరు నొక్కడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆవిడ చేస్తున్న పనిలో ఆవిడ ఒకళ్ళకి అగెయిన్స్ట్గా ఉంటూ మిగిలిన వాళ్ళకి ఫర్గా ఉండడం అనేది అందరికీ నచ్చని పని. ఇప్పుడు బేగమని ఎందుకు అంటున్నారు, ఒక పర్టికులర్ కులానికో మతానికో ఫేవరబుల్గా ఉంటూ మిగతా వాళ్ళందరికీ అన్ఫేవరబుల్గా ఉంటూ వాళ్ళ మీద అంతా కామెంట్స్ చేస్తూ ఉండడం అనేది ఒక లీడర్గా, ఒక సీఎంగా కూడా ఇట్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ హర్. ఏ స్టాండో తీసుకోవద్దు, లేకపోతే అందరికీ ఒకటే ఇది ఉండాలి. అంతేగాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, ఒక జాతి ఎక్కువ ఒక కులం ఎక్కువ అనేది చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇది రేపు పొద్దున మన దేశ అభివృద్ధికి కానీ, వెస్ట్ బెంగాల్ ఎటు నుంచి ఎట్టిపోతుంది, ఏమైపోతుంది? ఇవన్నీ చుట్టుపక్కల మనకి బయట చుట్టుపక్కల ఉన్న దేశాలు, మన దేశంలో ఉండే కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నవి చూస్తుంటే సనాతన ధర్మంకి ఎంత పెద్ద దెబ్బ తగులుతుందో, ఎంత భయంకరమైన సిచ్యుయేషన్లో మనం బతుకుతున్నామో అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఫర్మ్గా చేయాలంటే మరి మెజారిటీ కావాలి. వెస్టెడ్ ఇంట్రెస్ట్లతో పనిచేసే అపోజిషన్ వాళ్ళు, వేరే వేరే ఐడియాలజీలు ఉన్నవాళ్ళు, బయట దేశాల్లో కొన్ని దేశాల వాళ్ళ మద్దతు తీసుకుని ఇక్కడ దుష్ప్రచారాలు చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరి కంట్రిబ్యూషన్స్ వల్ల మరి ఇట్లాంటివన్నీ మనం చూడాల్సి వస్తుంది. మరి జనాలు ఎలా ఎన్నుకున్నారు? ఏమైనా మాట్లాడితే ఆవిడ ఏమంటున్నారు ప్రతిసారి, మేము అక్కడ గెలిచాం, ప్రజలు మమ్మల్ని గెలిపెట్టారు, మేము ఇక్కడ గెలిచాం, ప్రజలు గెలిపించారని చెప్తున్నారు. అంటే ప్రజలు ఎందుకు గెలిపించారు మరి? అది కూడా ఆలోచించాలిగా. వీళ్ళు గెలిపిస్తే వచ్చారా, ఇంకేదైనా మార్గం ద్వారా వచ్చారా? మరి మొన్న మన ఆంధ్రప్రదేశ్లో బాగా బుద్ధి చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు 5 ఏళ్లలో? అలా బుద్ధి చెప్పాలి కదా మరి జనాలు. ఎందుకు ఎన్నిసార్లైనా తీసుకొస్తున్నారు? వాళ్ళు తెస్తున్నారా, ఇంకేదైనా మార్గాల? అన్నీ ఆలోచించాలి. ఒకటే ఎప్పుడు కూడా ఒక సొల్యూషన్ కాదు, అట్లా ఆలోచించాలి. డెఫినెట్గా ఆవిడ చేస్తున్న పని అయితే కరెక్ట్ కాదు, ధైర్యంగా చెప్పచ్చు ఎవరైనా కూడా, యాజ్ ఎ లీడర్ కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ కానీ. ఎందుకంటే హోమ్ హెల్త్ మినిస్ట్రీస్ కూడా ఆవిడ దగ్గర ఉండి సీఎంగా ఉంటూ నాకేం తెలీదు, నేను కూడా ప్రొటెస్ట్ చేస్తాను, నాకు కూడా ఇది చేయండి అని అనడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎక్కడ ఒక లీడర్ మాట్లాడుతున్నట్టు లేదు. అందుకని ఇవన్నీ కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఒక అమ్మాయిని రేప్ చేయడం, ఒక అమ్మాయిని మర్డర్ చేయడం అని ఇంతకుముందు ఎక్కడ అడవుల్లో లేకపోతే అవుట్ ఆఫ్ సిటీస్లో ఇలాంటివి చూసాం. కానీ మనం పనిచేసే దగ్గర ఆ అమ్మాయి హాస్పిటల్లో పనిచేస్తుంది, 36 hours డ్యూటీ చేసి రెస్ట్ తీసుకుంటున్న అమ్మాయిని అలా చేశారు. అంటే మనం పని చేసే దగ్గర కూడా మనకి సెక్యూరిటీ లేదు.
అట్లాంటి సమాజం ఉంది ఇప్పుడు. సమాజం అలా ఉంది. అందుకని కానీ లేకపోతే మన రైట్స్ కోసం మనం ఫైట్ చేయకపోతే ఇండియాలో ఏది జరగదమ్మా. అది నేను గమనించాను. చిన్న దేశాలైనా బయట దేశాల్లో చట్టం అనేది ఒకటి ఉన్నప్పుడు రైట్స్ కోసం ఎవరు మన పిలిచి మర్యాద చేసి కిరీటాలు పెట్టరు. ఇండియాలో మన రైట్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి మనమే క్లియర్గా తెలుసుకోవాలి. రైట్స్ కోసం పోరాడాలి. అందరూ డ్యూటీలు మానేసి రోడ్డు మీదకి రాలేదా ఇండియా అంతా? డాక్టర్స్ అందరూ ఎందుకు అసలు ఇప్పుడు చేయకపోతే ఇలాంటి ఇది ఉన్నప్పుడు, సందర్భం ఉన్నప్పుడు సంఘటితం కాకుండా ఇంకెందుకు మనం కదా? అట్లా అన్ని పక్కన పెట్టి ఇది మా రైట్, ఇది మాకిది న్యాయం చేయండి అని రోడ్ల మీదకి వచ్చి ఫైట్ చేస్తే కానీ ఇండియాలో ఏది కాదు. మన అన్ఫార్చునేట్లీ అలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాం కాబట్టి ఫైట్ చేసి తెచ్చుకోవాలి. ఇలాంటివి ఏది జరిగినా కూడా అస్సలు ససేమిరా ఊరుకోకుండా చాలా ఎక్కువైపోతున్నాయి అసలు. ఎందుకంటే చట్టం న్యాయం అనేది ఎక్కడా కూడా తీసుకోవడం చాలా ఏళ్ళు పడుతుంది కాబట్టి ఏం పోయిందిలే అని ఎవరికి భయం లేదు. ఆ భయం, జ్యుడిషియరీ అంటే భయము, ఒక తప్పంటే భయం అనేది అలవాటు చేయకపోతే దేశానికి చాలా చాలా ప్రమాదం. ముందు చాలా ప్రమాదం. ఇప్పుడేదో ఆడపిల్లల విషయంలో ఇలా జరుగుతుంది నాకేం పోయిందిలే అనుకోవచ్చు. రేపు పొద్దున ఈ రాబరీ ఇప్పుడు బయట ఎలా అయితే బ్లాక్స్ చేతిలో యుఎస్లో అక్కడంతా వెళ్తున్నప్పుడు వాడేమైనా అడ్డం పడి కత్తి చూపించి ఇమ్మంటే మొత్తం తీసి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం మాట్లాడరు. ఎందుకంటే బ్లాక్స్ జ్యూస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళది అలా కొన్ని మాటలు అలా కూడా అంటే కూడా వాళ్ళకి తప్పు. వాళ్ళ దగ్గర అన్నీరు బ్లాక్స్ అనకూడదు, ఒఫెన్సివ్ వర్డ్ అది. సో వాళ్ళు ఏమైనా అడిగితే ముందు నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే అన్నీ తీసి వాడికి ఇచ్చి వెళ్ళిపోవాలి. అలా క్రైమ్లో అలాగా షూట్ చేసేవి అవన్నీ బయట కూడా ఉన్నాయి. కానీ అక్కడ ఏంటంటే ఇలా తెప్పించుకుని తిరిగే అవకాశం ఉండదు. వాడు అలా చేసినప్పుడు 20 ఏళ్ళ 30 ఏళ్ళ వాడిని లోపలేసేస్తారు. ఇంకంతే వాడి లైఫ్ అయిపోయినట్టే. ఇలాగా మన మధ్యలో తిరుగుతూ ఉండడు. అందుకని భయం లేదు అక్కడ. ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కొంతమంది ఉన్నా కూడా వాళ్ళు చేసిన పొరపాట్లకి శిక్ష పడుతోంది. ఇక్కడ అది జరగట్లేదు. అందుకని మనం దాని గురించి అయినా ఇన్సిస్ట్ చేయకపోతే మన సమాజం కూడా ఇంకెంత డైల్యూట్ అయిపోతుందో, ఎలాంటి రోజులు చూడాల్సి వస్తుందో అని సీనియర్స్గా మాకైతే నిజంగా ఈ పరిస్థితులు చూస్తే చాలా బాధగానే ఉంటుంది. రేపొద్దున మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఉండే ప్రపంచం ఎలా ఉండబోతోంది, ఎలాంటి దేశాన్ని చూడబోతున్నాం, ఇంకెన్ని వింటాం, ఎలాంటివి చూస్తాము అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడైనా యంగ్స్టర్స్ అయినా కూడా మేల్కొని ఏదైతే మనకు కావాలి అనుకుంటామో, మన సేఫ్టీ, సెక్యూరిటీ, మన హెల్త్, ఇలాంటి ఎన్విరాన్మెంట్ ముఖ్యమైన విషయాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి గట్టిగా పట్టుపట్టి సాధించుకుని దానికి కావలసిన మూమెంట్లు చేస్తే కానీ కొంతైనా మార్పు రాదు. వాళ్ళంతటి వాళ్ళు ఏది చేయరు. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్.